హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబో వీడియో లక్కీ హ్యాండ్ గురించి. లక్కీ హ్యాండ్లో ప్రైజ్ మనీ అనేది కొంతవరకు అప్డేట్ చేయడం జరిగింది. ఈ లక్కీ హ్యాండ్లో ప్రైజ్ మనీ ఎంతవరకు అప్డేట్ చేశారు, అలాగే మన ఛానల్ చూస్తున్న కొత్త వారి కోసం లక్కీ హ్యాండ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే టికెట్ ఎలా బై చేయాలనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్కీ హ్యాండ్ లాటరీ ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా మనం రిజిస్టర్ చేసుకొని టికెట్స్ అనేది ఇందులో బై చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ లక్కీ హ్యాండ్ అనే డ్రా మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మనం చూద్దాం. మీరు ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. సో గూగుల్లో లక్కీ హ్యాండ్ అని టైప్ చేయండి. సో మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది, లక్కీ హ్యాండ్ అని చెప్పేసి. సో మీరు ఈ లక్కీ హ్యాండ్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. సో లక్కీ హ్యాండ్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. లక్కీ 6, లక్కీ 5, అలాగే ప్రైజ్ మనీ ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుంది. మనం కొత్త వాళ్ళం కాబట్టి ఈ లక్కీ హ్యాండ్ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి మీకు రైట్ సైడ్లో పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది డిస్ప్లే. బై నౌ, డ్రా, విన్నర్స్ అని చెప్పేసి, గేమ్ రూల్స్, లాగిన్, రిజిస్టర్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి కింద రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. రిజిస్టర్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రిజిస్టర్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే నేషనాలిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ నెంబర్, అలాగే పాస్వర్డ్. సో ఈ విధంగా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో మనం ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది కదా, ఆ ఫుల్ నేమ్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి. ముందుగా మీ పేరు, తర్వాత మీ యొక్క ఇంటి పేరు ఇవ్వండి ఆ ఫుల్ నేమ్లో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్లో అందులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేషనాలిటీలో మీరు ఇండియా నుండి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఇండియాని ఇవ్వండి నేషనాలిటీలో. సో మొబైల్ నెంబర్లో మీ యొక్క ఇండియా మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇందులో ఇవ్వండి, ఈమెయిల్ ఐడి లోపల. సో దాని తర్వాత పాస్పోర్ట్ యొక్క నెంబర్ ఇవ్వండి. సో పాస్పోర్ట్లో ఉన్న నెంబర్ అందులో ఇవ్వండి. సో ఈ పాస్పోర్ట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో పాస్పోర్ట్ నెంబర్ ఉంటేనే మీరు రిజిస్టర్ చేసుకోగలరు, ఎందుకంటే పాస్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్రైజ్ విన్ అయితే సో మీ యొక్క ప్రొఫైల్ లోపల ఈ యొక్క పాస్పోర్ట్ నెంబర్ అనేది చెక్ చేస్తారు కాబట్టి మీకు పాస్పోర్ట్ అనేది ఉండాలి. సో పాస్పోర్ట్ ఉంటేనే మీకు ఈ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో అదేవిధంగా కింద పాస్వర్డ్ ఉంది కదా, మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఉంది బటన్ ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఈ లక్కీ హ్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ లక్కీ హ్యాండ్ అనే డ్రా రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఈ లక్కీ హ్యాండ్లో లాగిన్ కావాలి. సో లాగిన్ అవ్వాలంటే మీరు మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి. సో గూగుల్ ఓపెన్ చేసి అందులో లక్కీ హ్యాండ్ డ్రా అని టైప్ చేయండి ఈ విధంగా. సో లక్కీ హ్యాండ్ డ్రా అని టైప్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు పైన రైట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో లైన్స్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో లాగిన్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. సో మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి లేదా ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చాక మీరైతే ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో కింద ఆ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లక్కీ హ్యాండ్లో లాగిన్ అయ్యాం కాబట్టి ఇందులో ఉన్న ప్రైజ్ మనీ, దాని యొక్క టికెట్ ధర వివరాలు చూద్దాం. లక్కీ హ్యాండ్ లోపల 2 రకాల టికెట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, లక్కీ 6 అని చెప్పేసి, లక్కీ 5 అని చెప్పేసి. సో మరి ముందుగా లక్కీ 6 యొక్క టికెట్ ధర, దాని యొక్క ప్రైజ్ మనీ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, లక్కీ 6 యొక్క టికెట్ ధర వచ్చేసి 30 dirhams ఉంటుంది. సో 30 dirhams అంటే మన ఇండియా కరెన్సీ లోపల 700 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. లక్కీ 6 యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 15 million dirhams ఉంటుంది. సో 15 million dirhams అంటే మన కరెన్సీ లోపల 34 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఇప్పుడు మనం ఈ లక్కీ 6 డ్రా అనేది ఎలా ఆడాలి అనేది ఇప్పుడు చూద్దాం. లక్కీ 6లో మొత్తం 0 to 44 నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ 0 to 44 నెంబర్స్ లోపల మనం ఏమైనా 6 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన 6 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి ఈ 0 to 44 లోపల. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 6 నెంబర్లకు 6 నెంబర్లు మ్యాచ్ అయితే, సో ఇక్కడ చూడొచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 6 నెంబర్లకు 6 నెంబర్లు మ్యాచ్ అయితే మీకు 15 million ప్రైజ్ మనీ రావడం జరుగుతుంది. సో 15 million అంటే ముందుగా చెప్పుకున్నట్టు 34 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఒకవేళ 6 నెంబర్లకు 6 నెంబర్లు మ్యాచ్ అయితే. ఒకవేళ మనకు 6 నెంబర్లకు 5 నెంబర్లు మాత్రం మ్యాచ్ అయితే 1,00,000 dirhams ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1,00,000 dirhams అంటే మన కరెన్సీ లోపల 23 లక్షల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఒకవేళ 6 నెంబర్లకు 4 నెంబర్లు మాత్రం మ్యాచ్ అయితే మీకు 100 dirhams ఉంటుంది. సో 100 dirhams అంటే
మన ఇండియా కరెన్సీ లోపల 2300 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఈ విధంగా ఈ లక్కీ 6 లోపల 6 నెంబర్లు మ్యాచ్ అయితే 15 మిలియన్ దరమ్స్, ఒకవేళ 5 నెంబర్ మాత్రం మ్యాచ్ అయితే 1,00,000 దరమ్స్ వస్తాయి, అంటే 23 లక్షల పైన ఉంటుంది. అలాగే ఓన్లీ 4 నెంబర్లు మ్యాచ్ అయితే 100 దరమ్స్, అంటే 22,300 పైన అవుతుంది. సో ఈ విధంగా ప్రైజ్ మనీ ఉంటుంది ఈ లక్కీ 6 లోపల. ఈ లక్కీ 6 లోపల మనకు ముందుగా చెప్పుకున్నట్టు ఒకవేళ ఈ 6 నెంబర్లు లేదా 6 నెంబర్కి 5 నెంబర్లు మ్యాచ్ చేయడం, 6 నెంబర్కు 4 నెంబర్లు మ్యాచ్ కావడం, సో ఈ విధంగా మనకు ఎలాంటి నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా కానీ మనకు ఇందులో విన్ అయ్యే అవకాశం ఉంది. అది రఫీల్ ద్వారా. రఫీల్ అనేది ప్రతి వారం 5గురికి ఉంటుంది, 5,000 దరమ్స్ చొప్పున. సో 5,000 దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 1,13,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న నెంబర్ల లోపల ఎలాంటి నెంబర్స్ మనకు మ్యాచ్ కాకున్నా కానీ మనకు లక్కీగా ఈ రఫీల్ లోపల గెలిచే అవకాశం ఉంది. ఇది ప్రతి వారం 5గురికి ఉంటుంది. సో ఒక్కొక్కరికి 5,000 దరమ్స్, అంటే 1,13,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఈ రఫీల్ నెంబర్ అనేది మీరు టికెట్ బుక్ చేసుకున్నాక మీరు ఏవైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్స్ కింద ఉంటుంది ఈ రఫీల్ ఐడి. సో ఒకవేళ మీకు నెంబర్స్ మ్యాచ్ కాకుండా మనం ఈ రఫీల్ ఐడిని చూసుకోవచ్చు. ఈ లక్కీ 6 డ్రా వచ్చేసి ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు ఉంటుంది. సో 9 గంటల సమయం అంటే మన ఇండియా టైం లోపల 10:30 దీని యొక్క డ్రా అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క డ్రా అనేది మీరు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో లైవ్ చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ లక్కీ హ్యాండ్ డ్రా లోపల రెండవ టికెట్ అయిన లక్కీ 5 గురించి తెలుసుకుందాం. మరి లక్కీ 5 లోపల ఎలాంటి ప్రైజ్ మనీ ఉంది, మరి దాని యొక్క టికెట్ ధర ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ లక్కీ 5 యొక్క టికెట్ ధర వచ్చేసి 25 దరమ్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 25 దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 600 లోపు అవుతుంది ఈ యొక్క టికెట్ ధర. దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 10 మిలియన్ దరమ్స్ ఉంటుంది. సో 10 మిలియన్ దరమ్స్ అంటే మన కరెన్సీ లోపల 23 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. సో ఇప్పుడు మనం మరి ఇది కూడా ఏ విధంగా ఆడాలనేది చూద్దాం. ఇందులో కూడా 0 to 44 నెంబర్స్ ఉంటాయి. ఈ 0 to 44 నెంబర్స్ లోపల మీరు ఏవైనా 5 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు ఏవైనా 5 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 5 నెంబర్లకు 5 నెంబర్లు రిజల్ట్ లోపల మ్యాచ్ అయితే మీకు 10 మిలియన్ దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. అంటే మన కరెన్సీ లోపల 23 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఒకవేళ 5 నెంబర్లు మ్యాచ్ అయితే. ఒకవేళ 5 నెంబర్లకు 4 నెంబర్లు మాత్రం మ్యాచ్ అయితే 1 మిలియన్ దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. సో 1 మిలియన్ అంటే 2 కోట్ల పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. అలాగే 5 నెంబర్లకు 3 నెంబర్లు మ్యాచ్ అయితే మీకు ఇందులో 2 టికెట్ ఫ్రీ ఇస్తారు. సో ఆ 2 టికెట్తో మళ్ళీ మీరు డ్రా తీయచ్చు. లక్కీ 5 లోపల కూడా మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ లోపల మీకు ఎలాంటి నెంబర్లు మ్యాచ్ కాకుండా కానీ 5కి 5 నెంబర్స్, 5 నెంబర్లకు 4 నెంబర్లు, 5 నెంబర్లకు 3 నెంబర్స్, ఇలాంటి నెంబర్స్ మీకు మ్యాచ్ కాకుండా కానీ ఇందులో కూడా రఫీల్ ఐడి ఉంది. సో మీకు రఫీల్ ఐడి లోపల గెలిచే అవకాశం ఉంది. ఈ రఫీల్ ఐడి అనేది ప్రతి వారం 5గురికి ఉంటుంది. ఒక్కొక్కరికి 10,000 దరమ్స్ చొప్పున ఉంటుంది. సో 10,000 దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 2,20,000 పైన అవుతుంది ఈ యొక్క ప్రైజ్ మనీ. ఈ లక్కీ 5 డ్రా వచ్చేసి ప్రతి శుక్రవారం ఉంటుంది రాత్రి 9 గంటలకు దుబాయ్ టైం లోపల, అంటే మన ఇండియా టైం లోపల 10:30 దీని యొక్క డ్రా అనేది స్టార్ట్ అవుతుంది. మీరు యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా దీని యొక్క డ్రా అనేది శుక్రవారం చూడొచ్చు. ఇది లక్కీ 6, లక్కీ 5 గురించి. సో మీకు లక్కీ 6, లక్కీ 5 యొక్క ప్రైజ్ మనీ అలాగే దాని యొక్క టికెట్ ధర మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం మరి ఈ లక్కీ 6లో, లక్కీ 5 లోపల ఏదైనా ఒక టికెట్ బుక్ చేద్దాం. అది మరి ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు ఆ విధంగా బుక్ చేసుకోవచ్చు ఇండియా నుండి. ఈ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. సో లక్కీ 6, లక్కీ 5 అని చెప్పేసి. సో ఇక్కడ లక్కీ 6 ఉంది కదా, దాన్ని మనం టికెట్ బుక్ చేద్దాం. లక్కీ 6 కింద బై నౌ ఉంది కదా, ఆ బై నౌ పైన ప్రెస్ చేయండి. సో బై నౌ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. 0 to 44 నెంబర్స్ వస్తాయి. సో ఈ 0 to 44 నెంబర్స్ లోపల మీరు ఏవైనా 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాక కింద యాడ్ టు కార్ట్ ఉంది కదా, యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది. కార్ట్ అని చెప్పేసి అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వస్తాయి. అలాగే యువర్ టికెట్ అని చెప్పేసి లక్కీ 6 అని, అలాగే దాని యొక్క టికెట్ ధర 30 దరమ్స్ అని చెప్పేసి దాని పక్కనే టికెట్ యొక్క ధర టోటల్ 30 దరమ్స్ అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కింద వస్తుంది, మీరు చూడొచ్చు. సో దాని కింద వీసా, మాస్టర్ కార్డ్ అనేది ఆప్షన్ వస్తుంది. అలాగే ఇక్కడ చెక్అవుట్ ఉంది కదా, ఆ చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీకు వీసా, మాస్టర్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆన్ కార్డ్, మీ ఏటీఎం పైన మీ పేరు ఉంది కదా, ఆ పేరు ఎలా ఉందో ఇందులో టైప్ చేయండి. సో పేరు టైప్ చేశాక
నంబర్ అడుగుతుంది. సో, మీ ఏటీఎం యొక్క పైన నంబర్స్ ఉంటాయి సీరియల్‌గా. మీ పేరు పైన నంబర్స్ ఉంటాయి. ఒక 13, 14 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ అనేవి మీరు ఇక్కడ టైప్ చేయండి. సో, నంబర్స్ టైప్ చేశాక కింద మంత్, ఇయర్ అడుగుతుంది. అంటే మీ యొక్క ఏటీఎం కార్డు ఏ మంత్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది, ఏ సంవత్సరంలో అని చెప్పేసి అడుగుతుంది. అందులో ఇవ్వండి. మంత్ లోపల మీ యొక్క మంత్, అలాగే ఏ సంవత్సరం ఎక్స్‌పైర్ అవుతుంది అనేది అందులో ఇవ్వండి. సో, దాని తర్వాత సీవీవీ ఉంది కదా! సీవీవీ అంటే మీ ఏటీఎం వెనకాల ఉన్న 3 నంబర్స్. సో, మీ ఏటీఎం వెనకాల 3 నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద పేనా ఉంది. ఆ పేనా పైన ప్రెస్ చేస్తే మీరిచ్చిన నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీకు ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ నంబర్స్ ఇందులో ఎంటర్ చేస్తే మీ యొక్క అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో, కట్ అయ్యి మీ లక్కీ హ్యాండ్ టికెట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా బుక్ అయిపోతుంది. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను ఈ లక్కీ హ్యాండ్ టికెట్ గురించి. సో, ఒకవేళ మీరు ఇండియా నుండి ఈ యొక్క టికెట్స్ బై చేయాలనుకుంటే, మీకు పాస్‌పోర్ట్ ఉంటే మీరు ఈ యొక్క లక్కీ హ్యాండ్ డ్రా అనేది రిజిస్టర్ చేసుకొని మీరు ఇండియా నుండి ఈ యొక్క టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లాటరీ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను.